ప్రతిపక్షాలు చేసే అనవసర విమర్శలకు, రెచ్చగొట్టే మాటలకు తాము ప్రాధాన్యతివ్వబోమని, అభివృద్ధి పనులతోనే వారికి బుద్ధి చెప్తామని రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సన్మాన సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని లావణ్య నాగరాజ్ పునరుద్ఘాటించారు. పట్టణంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు 60 గజాల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. గతంలో నిలిచిపోయిన 20 కోట్ల TUFIDC నిధులు తిరిగి వచ్చాయని వెల్లడించారు. పట్టణ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పన కోసం అదనంగా మరో 15 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మంజూరు చేశారని తెలిపారు. తరలిపోయిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ తిరిగి రామాయంపేటకే వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయించిన ఘనత స్థానిక ఎమ్మెల్యేకే దక్కుతుందని కొనియాడారు. అంతేకాకుండా త్వరలోనే రామాయంపేటలో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోందని, ఇది ఈ ప్రాంత విద్యార్థులకు గొప్ప వరమని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని ప్రతిపక్షాలకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోచెమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, గుగులోతు రవి, దేవుని రంజిత్, వైరం స్వప్న, దాకి శ్యామల, నాయకులు సుంకోజు దామోదర్, చింతల స్వామి, దాకి స్వామి, బత్తుల రాజు యాదవ్, జాల యాదగిరి మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాలకవర్గం మీద నమ్మకం, మా పాలకవర్గం ఏదైతే ఉందో యువ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నిరంతరం ప్రజలకు సేవ చేసే కృషి వాళ్ళ దగ్గర ఉన్నది. ఎలాంటి ఎదుటివారు మా దామోదరణ చెప్పినట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రజలను చిచ్చు పెట్టే మాటలు మాట్లాడితే అందరు గ్రహిస్తారు. ప్రజలు ఏమంటారు, అభివృద్ధి కావాలని ఓటేసారు. మేము అలాంటి లొల్లులకు, అలాంటి కుల చిచ్చులు, పార్టీ చిచ్చులు, మత విద్వేషిత శక్తులు పెట్టి రాజకీయం చేసి ఇలా మతాన్ని ముంగడు పెట్టి ఒకరు ఇంకొకరు వేరే మాటలు మాట్లాడుకుంటూ ఇంకొకరు పెట్టే మాటలు మేము దానికోసం జవాబు చెప్పే అవసరం మాకు లేదు. మేము పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఎలక్షన్ ముందు రోడ్లు, మోర్లు, విద్యుత్ దీపాలు మరియు రామంపేట పట్టణంలో పేద బిడ్డలకు ఉందామంటే ఇల్లు లేదు. 20 సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టి వాళ్ళు చేసే పనులకు, వాళ్ళు చేసే వచ్చే వృత్తికి కిరాయిలల్లా పోతుంది. దానికి నిరసనగా మనం ఏదైతే ఎమ్మెల్యే గారికి మాట చెప్పినామో ఒక మాట ఇచ్చిండు. రామంపేట పట్టణానికి స్పెషల్గా ఏదైతే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ అభివృద్ధి చెందినాయో అదేవిధంగా రామంపేట కూడా అట్నే అభివృద్ధి చెందిస్తూ మరియు స్పెషల్ జీవో తెచ్చి మన పేద బిడ్డలకు 60 గజాల జాగా కేటాయిస్తూ ఇందిరమ్మ ఇల్లు కట్టేయాలని చెప్పి మా కౌన్సిల్ 8 మంది ఖచ్చితంగా మేము కొట్లాడి ఈ రామంపేట పట్టణ ప్రజలకు ఒక పండుగ వాతావరణం. మన రామంపేటనే అంటేనే కాంగ్రెస్ కుటుంబం, రామంపేట అంటేనే మైనంపల్లి అడ్డగా మార్చే సత్తా మాకున్నది. బరాబరి అదే విధంగా పేదల పక్షాన ఉండి కొట్లాడి బరాబరి ఏదైతే మనం చెప్పినామో ఈ యొక్క మాట, ఏ యొక్క హామీ కూడా తప్పకుండా అంచెలంచెలుగా మన రామంపేట అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటాం. ఎమ్మెల్యే మాట మీద కట్టుబడి ఉంటాం. ఎమ్మెల్యే గారి గీత దాటం. ఎవరు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మాకు పట్టించుకునే అవసరం మాకు లేదు. ఎందుకంటే మాకు పేద ప్రజల జీవితాలు బాగా చేయడం మా లక్ష్యం. 8 మంది ఏదైతే కౌన్సిలర్ ఉన్నామో దానికి మాట ఉంటే మేము చేసే పనిని బట్టి మీరు మాట్లాడే మాటలకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరొకసారి నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు గత కౌన్సిల్లో దామోదరన్ అన్నట్టు 5 సంవత్సరాలు నేనున్నా కౌన్సిల్ సభ్యులుగా. అదే పార్టీలు ఉన్నా. మున్సిపాలిటీ అయితే అందుకే నిధులు వస్తాయి, నిధులు చేస్తే రోడ్లు అవుతాయి, మోర్లు అవుతాయి, విద్యుత్ దీపాలు అయితే చెప్పినాం. నేను కూడా అదే ఒక భాగ్యుని కౌన్సిల్ మెంబర్గా 4వ వార్డు నుంచి గెలిచిన వ్యక్తిగా నేను కూడా వింటున్నా. ఏ రోజు కూడా దేవుని సన్నిధి నుంచి చెప్తున్నా, ఏ రోజు మాట తప్పే అవసరం నాకు లేదు. కొట్లాడే శక్తి మీరు ఇస్తే, అమ్మవారు దయగలిగితే ఖచ్చితంగా కొట్లాడి పేదల ప్రజల పక్షాన ఉంటాను కూడా చెప్తున్నా. ఎందుకంటే నిధులు లేనిది ఏం అభివృద్ధి చెందింది? నిధులు లేకుంటేనే కదా అభివృద్ధి చేసేది. ఒక చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, కౌన్సిల్ కానీ, పాలక మండలి ఏం చేస్తుంది? ఏం చేయలేదు. మనం ఈరోజు మనం ట్యాక్స్ కట్టే డబ్బులు ఏదైతే ఉందో, ట్యాక్స్ కట్టేది వేరే వసూలు చేసే వివిధ ఏజెన్సీల నుంచి, వ్యాపార సముదాయాల నుంచి వచ్చే ఫీజు ఏదైతే ఉందో జీతాలకు సరిపోదు రామంపేట మున్సిపాలిటీ. ఇప్పుడు అదనంగా ఎక్స్ట్రా నిధులు తెస్తేనే మన అభివృద్ధికి సాధ్యమనే విషయం మన ఉన్నది. మన గౌరవ ఎమ్మెల్యే గారు 20 కోట్ల రూపాయలు TUFIDCది
క్యాన్సల్ అయిన డబ్బును మళ్ళా రెన్యువల్ చేయించి మళ్ళా దాన్ని టెండర్ పెట్టించే ఘనత జరిగింది. అది వర్కులు నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే మళ్ళొకటి నగరాభివృద్ధి కింద 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. టెండర్ దశలో ఉన్నాయి, టెండర్స్ అయినాయి పలు వార్డులలో. 3వ వార్డు సంబంధించి ఈ ఎల్లమ్మ గుడి ఏరియాకు 1,50,00,000 రూపాయలు నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి. దానికోసం 15 రోజులలో మనం ఒకటే మాట ఇచ్చినాం, ఎలక్షన్ ముందు నెలలోపు ఖచ్చితంగా పనులు చాలు చేపిస్తామని చెప్పినాం. ఈ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. రేపో ఎల్లుండో 2 రోజులు మన వార్డులలో కూడా తిరిగి ఏదైతే దానికి సంబంధించిన టెక్నికల్ ఉందో, ఏదైతే కాంట్రాక్టర్ ఉందో పిలిపించి వాళ్లకు సైట్ చూసి మన అందరి పేద బిడ్డలు గల్లీ గల్లీ నుంచి తిరిగి ఎక్కడ ముందు మనకు ప్రాబ్లం ఉందో అక్కడ పంచాయతీ చేసి ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టు ఖచ్చితంగా వర్కులు చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు రామంపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడమే మా ధ్యేయం. రామంపేట పట్టణం అభివృద్ధి చేస్తేనే మా బిడ్డలందరూ కరెక్ట్గా సంతోషంగా ఉంటారని చెప్పి ఒకటి. మళ్ళొకటి ఏంటంటే మనకు యంగ్ ఇండియా స్కూల్ 200 కోట్ల రూపాయల స్కూలు ఇప్పుడు మెదక్ కాన్స్టెన్సీ పోయేది, మెదక్ పడే స్కూలు రామంపేటకు మార్పిచ్చి రామంపేటలో నిర్మాణం జరుగుతుందంటే మన బిడ్డల యొక్క భవిష్యత్, మన పిల్లలకు చదువు సౌలభ్యం జరుగుతుంది. ఇంకా కూడా జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా వస్తుందని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి యొక్క పట్టు ఉన్నది. రామంపేటను మళ్ళా ఏదైతే రామంపేట నుంచి ఆఫీసులు సిద్దిపేటకు తరలినాయో, సిద్దిపేట నుంచి అదే విధంగా రామంపేటకు ఆఫీసులు తరలించే శక్తి సత్తా ఉన్న నాయకుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు, యువ నాయకుడు. ఇదే పరిస్థితిలో మన రామంపేట పట్టణానికి ప్రతి వార్డు నుంచి రోజు నివేదిక తీసుకొని ఖచ్చితంగా పేద ప్రజలకు మనం సర్వీస్ ఎట్లా చేస్తున్నాం, వాళ్ళకి ఏం సేవ చేస్తున్నాం అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ఖచ్చితంగా మేము గౌరవ ఎమ్మెల్యే గారికి తెలుపుతాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన రామంపేటకున్న ఈ సమస్యలను ఒక్కొక్కటి సాల్వేషన్ దిశలో పోయి మనం సాల్వేషన్ చేసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ మరోసారి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఇచ్చినామో మా మీద నమ్మకం ఉంచి ఓటు వేసి మమ్మల్ని గెలిపించారు. అదే విధమైన నమ్మకంతో ఈ వార్డులో అభివృద్ధికి మేము మా సహాయశక్తిలో కృషి చేస్తాం. ప్రతి ఒక్క సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్రాబ్లం, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ప్రతి ఒక్క సమస్య ఎమ్మెల్యే గారి సార్ దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క సమస్యను సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.